మై ఛానల్ అర్జున్ కపుల్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మనం ఇడ్లీ, దోశ, వడ అటువంటి బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. అవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు రకరకాల చట్నీలు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అలా చేస్తూ ఉంటే మనకి వర్క్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా మనం చట్నీ పొడిని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అల్లం యాడ్ చేసుకుని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇన్స్టెంట్గా చట్నీ చేసుకున్నప్పుడు మనకి బాగుంటుందండి. అలాగే కొబ్బరి పొడి, ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పొడి వేస్తున్నాను. పుట్నాల పప్పు అండి, ఇది వేపిన శనగపప్పు వేసుకుని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసి ఉంచుకోవడం వల్ల మనకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది. మనం ఇడ్లీ, దోశ ఎటువంటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నా సరే మనకి ఈ చట్నీ పొడి అనేది చేసుకుని ఉంచుకున్నట్లయితే కనుక మనకి బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఈ చట్నీ పొడి ఒక 1 మంత్ వరకు ఉంటుందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపులో మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా సరే సింపుల్గా మనం ఈ చట్నీ పొడిలో అనేది వాటర్ మిక్స్ చేసుకుని మనం ఇడ్లీ, దోశ, వడ ఎటువంటి బ్రేక్ఫాస్ట్లో అయినా మనం తీసుకున్నట్లయితే మనకి సింపుల్గా అయితే మనకి చట్నీ ప్రిపేర్ అయిపోతుందండి. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.